మన శంకర్ వరప్రసాద్ గారు పంటకు వస్తున్నారు. నిన్నంతం చేయటం బాధ్యత కాదు, నా హక్కు. సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడొచ్చాడ్రా. ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. ನೇವ್ ದಾಟಿರೋದು ಬ್ಲಡ್ ಲೈನ್, ರಕ್ತ ಹರಿದೇ ಹರಿಯುತ್ತೆ. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపుడి వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న మూవీకి మనశంకర్ వరప్రసాద్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. చిరంజీవి గారు అలాగే అనిల్ రావుపుడి గారి కాంబినేషన్ అనగానే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత, అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న మూవీ అవ్వడంతో ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది, అలాగే కామెడీగా కూడా ఉండబోతుంది. డైరెక్టర్ అనిల్ రావుపుడి గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి January 12న గ్రాండ్ గా టీఆర్ఎస్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటించబోతుంది. ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. బీమ్స్ మ్యూజిక్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం అలాగే మ్యాడ్ మూవీస్ లో మ్యూజిక్ సాంగ్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా అదే లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో ఇంటర్వెల్లో వచ్చే ఒక సాంగ్ ఈ మూవీకి అలర్ట్ అవబోతుంది. ఆ సాంగ్ అతి త్వరలో మూవీ టీం అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ నుంచి అప్డేట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. రీసెంట్ గానే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత ఈజీగా మనకి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీ టీఎస్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్